అందరు ఎలా ఉన్నారు? నేను మీ సావిత్రి. సో ఈరోజు వీడియో ఏంటంటే మధ్యప్రదేశ్ లోని మార్కెట్ అన్నమాట. ఇక్కడ అన్ని చవక చవక అన్నమాట. అదే నాన్ వెజ్ అని అంటారుగా, చవక చవక అని. సో మనమైతే ఇప్పుడు మార్కెట్ కి వెళ్తున్నాం. చూస్తారా మార్కెట్ మొత్తం? ఈ రోజు అయితే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని, ఏమేమి ఉంటాయి అన్ని మీకు చూపిస్తా. చూడండి, మా రూమ్ ముందు నుంచి చాలా పెద్ద మార్కెట్ ఉంటది అన్నమాట. ఏముంటది మార్కెట్. సో ఇప్పుడైతే వెళ్తున్నా, కిందకి వెళ్ళి మార్కెట్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా, వచ్చేయండి. మేము ఇప్పుడు కూరగాయల మార్కెట్ కి వచ్చామన్నమాట. చాలా అసలు తక్కువ రేటుకు ఉంది. అదే షాప్ లో కొంటే చాలా ఎక్కువ రేట్ అన్నమాట. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్నాం అన్నమాట. అన్ని చాలా తక్కువ రేట్కే వస్తున్నాయి. సో మా హస్బెండ్ తీసుకుంటున్నారు. బార్బిరింగ్ కూడా చేయాలనిపించట్లేదు, ఎందుకంటే అంత తక్కువ ఉన్నాయి రేట్లు. టమాటా 20 అంట, ఆనియన్ 20 అంట, అన్ని వెజిటేబుల్ 20 కిలో 20 కిలో 20 కిలో 20. సో పర్వాలేదు, ఈసారి అయితే చాలా రేట్లు తగ్గిపోయాయి. చేపలు కొనడానికి వెళ్ళాను, కానీ మనం తినే చేపలు అనేవి ఇక్కడ దొరకవు. వెరైటీగా ఈ చేపలే తింటారు ఇక్కడ. ఇంకా మీకు ఒకటి చూపించానా, ఇక్కడ చూడండి, ఇలా నార్మల్ గా అమ్మరనమాట, కాల్చి తెచ్చి అమ్ముతారు ఎక్కువ రేట్ కి. అసలు ఎలా తింటారో ఏంటో గానీ వాటిని చూస్తేనే దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో బ్లాక్ చాలా రోజుల తర్వాత స్వీట్ పొటాటో కనిపించింది. ఇంకా సీజనల్ కదా, సో కాస్ట్ కూడా తక్కువ చెప్పారని ఇంకా స్వీట్ పొటాటో తీసుకున్నా. అండ్ పక్కనే కీరా కూడా ఉంది, కీరా కూడా తీసుకుంటే అన్ని 20 అంట. సో చిప్స్ ఉన్నాయి, తీసుకుంటున్నా. చూడండి, ఏది కొన్నా 20 అనమాట. ఈ చిప్స్ కనిపిస్తున్నాయిగా, మిల్ మేకర్, ఏది కొన్నా 20. నా చేతిలో బరువు చూడండి, అసలు ఎంత కష్టపడుతున్నాను చూడండి. బండు పట్టుకొని వెళ్ళిపోతున్నారు, నాకేమో చూసారా, అలా ఉంటుంది మన కష్టం. ఏం చేద్దాం చెప్పండి. మీకు మార్కెట్ మొత్తం చూపించలే కదా ఎంత పెద్దగా ఉందో. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద మార్కెట్, బిగ్ మార్కెట్ అన్నమాట. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటది, తెలుసా ఈ మార్కెట్. చిన్న చెమటలు వచ్చేస్తున్నాయి నాకు, అసలు ఓపిక అవ్వట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు సంత ఉందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న డెకరేషన్ ఉంది, ఇక ఇక్కడ మనకెళ్ళి బతుకమ్మ చీర కానీ కనకదుర్గమ్మని పెడతారు, మస్తు గ్రాండ్ గా జరిగిద్ది. దానిది కూడా లాంగ్ వీడియో పెడతా. ఇప్పుడు మార్కెట్లో చూడండి, చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి అన్నమాట. అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది, చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది, అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, కొనుక్కోలేము. కొనుక్కొని ఊరగే పెట్టుకోవడం ఎందుకని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, అలాగా. చూసారా, ఆయాసం వస్తుంది నడిచి నడిచి, అసలు ఓపిక అస్సలు అవ్వట్లే. ఆయాసం వచ్చేస్తుంది. పోయాను, అందుకే ఇక్కడ చైర్లో కూర్చున్నా. నా పానీపూరి లాక్కున్నారు. గోంది భయ్యా తోడ ప్యాజ్ దాలో అంటారు కదా, వచ్చేసింది మనది. ఇప్పుడు తినేది. కరువులో ఉన్నావా, ఎందుకు అలా తింటున్నావని మళ్ళీ అడగండి. నాకు ఇష్టం అండి పానీపూరి. తినకూడదా చెప్పండి, ఇష్టం అంతే, తినాలి. పానీపూరి అంటే పానీపూరినే. నోరు మండుతుంది. పానీపూరిలో మిర్చి పౌడర్ ఎక్కువ వేసేసారు అనమాట. ఇక్కడ ఏం జోక్ చెప్పనా, మా ఆయన మా ముందు కుక్క వెళ్తుంది, జూ జూ సాయి జూ జూ అంటుండు. అంటే నేను కుక్కనంట, నన్ను సాయి అని పిలుస్తారు. చూడండి, అండి మీ ముందే జూ జూ సాయి అంట. చూసారా, పొగరు, దీన్నే పొగరు అంటారు. నేను కాబట్టి భరిస్తున్నా, లేదంటేనా. తీసుకుంటుండు. కాస్ట్ ఎంత గెస్ చేయండి? 30 అనమాట, అంత తక్కువ కాస్ట్. ఇప్పుడు నేను హిందీలో మాట్లాడతా. 30కి స్టార్ట్ చేసాం సంత. సో ఇప్పుడేమో 6:30 అవుతుంది. 2 hours అనమాట, నడిచి. అక్కడ రేట్ కనిపిస్తుంది తక్కువ అని తెలిసినా ఇంకో వేరే చోట తక్కువ ఇస్తారేమో అని. అత్యాశ. చూడండి
ఇప్పుడు ఇంకా వస్తువులు కొనాలి, ఎందుకంటే దసరాకి ఇంటికి వెళ్తున్నా కాబట్టి కొంచెం చాలా వస్తువులు పర్చేస్ చేయాలన్నమాట. ఆయాసం వస్తుంది, నడిచి నడిచి మాట్లాడలేకపోతున్నా. ఇక్కడ కనిపిస్తున్న శారీస్ ఏవి కొన్న 100 అన్నమాట. సో అంత చీపు. అండ్ స్లిప్పర్స్ కూడా నాకు నచ్చాయి కానీ కొంచెం బాగలేదు, కాస్ట్ తక్కువ ఉంది, సర్లే అని తీసుకోలే ప్రస్తుతానికి అయితే. ఇక్కడ కనిపిస్తున్న అన్ని వస్తువులు ఓన్లీ 10 రూపీస్ మాత్రం. మీకు ఇక్కడ అన్ని వస్తువులు మీకు ఏమేమి కనిపిస్తున్నాయి 10 రూపీస్. ఇక్కడ అవి కొన్న 10 రూపాయలకే అనమాట అన్నీ. సో పైన కనిపిస్తున్న అన్ని అనమాట. ఆఖరికి ఆ పట్టీలు కూడా 10 రూపాయలే. ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న ఫ్లవర్ క్లిప్స్ ఓన్లీ 10 రూపీసే. సో వాళ్ళేమో అంతంత రేటుకి అమ్ముతారు. ఇక్కడ చూడండి ఓన్లీ 10 రూపీస్కే నేనైతే 2 తీసుకున్నాను అనమాట. బార్బీని కూడా ఆడొచ్చు కానీ 10 రూపీసే.